హలో ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులావ్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా బ్రాయిలర్ చికెన్తో పులావ్ చేస్తూ ఉంటాం. ఆ పులావ్తో పోలిస్తే ఈ నాటుకోడి పులావ్ అనేది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చుతుంది. సో మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. నేను 3/4 కేజీ వరకు నాటుకోడి మాంసంను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసి వీటన్నింటినీ కూడా చికెన్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన చికెన్ను మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు సోనా మసూరి రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. ఈ రైస్ అనేది 1/2 కేజీ వరకు ఉంటుంది. ఈ రైస్లోకి వాటర్ని వేసి 2-3 సార్లు నీట్గా కడిగి కొద్దిగా వాటర్ వేసి ఒక అరగంట వరకు రైస్ని నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెను పెట్టి ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, 3 యాలకులు, 1 స్టార్ అనాస, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు వేసి ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి వీటిని కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయాలి. మనం వేసుకున్న బిర్యానీ దినుసులు అనేవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చిలను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి. ఇది కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి బాగా ఫ్రై అయింది. ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి ఒక 3 నిమిషాల వరకు మూత పెట్టి చికెన్ను బాగా మగ్గించుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలిపి ఇందులో 2 టమాటోలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని కలుపుతూ టమాటోలు మగ్గే వరకు ఫ్రై చేయండి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పొడిని వేసి వీటన్నింటినీ కూడా బాగా కలిపి ఆ తర్వాత 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసి వీటిని కూడా మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి కుక్కర్ను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. విజిల్స్ తర్వాత కుక్కర్ను మూత తీసి చికెన్ని ఒకసారి కలిపి ఇందులో మనం నానబెట్టుకున్న రైస్లోని వాటర్ మొత్తం వంపేసి రైస్ని వేసి ఒకసారి కలపండి. ఇది మరీ ఎక్కువసేపు కలిపితే రైస్ అనేది బాగా నాని ఉంది కనుక విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకని నెమ్మదిగా కలిపి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర తరుగును యాడ్ చేయండి. అలాగే 4 గ్లాసుల వరకు వాటర్ని కూడా యాడ్ చేయండి. మనం తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ వేశాక బాగా కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. కారం, మసాలాలు, సాల్ట్ ఏవైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి బిర్యానీ అంతా నెమ్మదిగా ఒకసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్